అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త. అదేంటంటే మీరెంతగానో ఎదురు చూస్తున్న వేసవి సెలవులనేది పొడిగిస్తున్నారు. అంటే సెలవులు ఇంకా పెంచుతున్నారు. ఎందుకోసం పెంచుతున్నారు? ఏ కారణం వల్ల పెంచుతున్నారు? ఎప్పటి వరకు పెంచుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు అంటే పెంచుతున్నారన్నమాట. అర్థమవుతుందా? చూడండి, రాష్ట్రంలో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అంటే 12న పాఠశాల పునఃప్రారంభం కావాల్సింది. అంటే ఈ నెల ఎప్పుడు బుధవారం స్కూల్ ఓపెన్ కావాల్సిందే కదా, అట్లా 12వ తేదీ ఓపెన్ కాకోకుండా 13వ తేదీన రీఓపెన్ అవ్వాలని వెల్లడించింది. అంటే 13వ తేదీ అంటే 12వ తేదీ బుధవారం కాదు రీఓపెను, 13వ తేదీ అంటే గురువారం తిరిగి స్కూల్ అనేది ప్రారంభమవుతాయి. ఎందుకని అంటే 12వ తేదీన సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్ సీఎం అంటే తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవును మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటే మీకు ఇంకా ఒక్కరోజు సెలవు అనేది పెరిగింది. అర్థమవుతుందా? ఈ నెల 12వ తేదీ మీరు స్కూల్లోకి వెళ్ళాల్సినది మీరు దాన్ని ఆ సెలవు పెంచి 13వ తేదీ స్కూల్కి మీరు వెళ్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.